హాయ్ తెలుగు మిత్రులకి స్వాగతం. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. సో ఈరోజు మార్కెట్ మరొకసారి 9,900 రీవిజిటెడ్. ఈరోజు చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ డే ఫర్ స్టాక్ మార్కెట్స్. ఎందుకని అంటే లాస్ట్ టైం ఒకసారి ఏప్రిల్లో అనుకుంటాను 9,860 వరకు వస్తే మళ్ళీ పడేశారు. అక్కడి నుంచి భయంకరంగా పడేశారు. మళ్ళీ 9,000 బిలో 9,000కి వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ మంత్కి వచ్చేటప్పటికి కష్టపడి 9,500 ఆ రేంజ్కి తీసుకొచ్చినట్టున్నారు. 9,500 600. మళ్ళీ అక్కడ ఆ తర్వాత ఈ సెటిల్మెంటు అంటే జూన్ సిరీసు అక్కడి నుంచి మళ్ళీ కొంచెం పైకి. ఇది బేర్ మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైము సెటిల్మెంట్ బిగినింగు ఫస్ట్ 2 సెషన్స్ అని చెప్పొచ్చు. శుక్రవారం, సోమవారం సెటిల్మెంటు స్టార్ట్ అయిన ఫస్ట్. జనరల్గా బేర్ మార్కెట్లో ఎలా ఉంటుందంటే సెటిల్మెంటు స్టార్టింగ్ నుంచి మొదలు పెడతారు. స్టార్టింగ్ నుంచి పడేయటం మొదలు పెడతారు. చివరిలో సెటిల్మెంట్ లాస్ట్ 2 డేస్ జనరల్గా ఏమైనా ఉంటే మిగిలితే కవర్ చేసుకుంటారు. మధ్యలో అటు. కానీ ఈసారి సెటిల్మెంట్ బిగినింగే ఫ్రైడే మార్కెట్ ఇంప్రూవ్ అయింది. అంతకుముందు క్లోజింగ్ కంటే మళ్ళీ ఈరోజు దగ్గర 250 పాయింట్స్ ప్లస్, 250 పాయింట్స్ పైగానే. ఇది ట్రెండ్ చేంజ్కి ఇండికేషనా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ట్రెండ్ చేంజ్ అయింది అంటే షార్ట్ టర్మ్ కూడా కాదు, వెరీ షార్ట్ టర్మ్ బుల్లిష్ ట్రెండా ఇది కాదా? టెక్నికల్గా అయితే చెప్పాలంటే వెరీ షార్ట్ టర్మ్ బుల్లిష్ ట్రెండే. అయితే ఇది ట్రాప్ కావచ్చు. ఎందుకు ట్రాప్ కావచ్చు అంటే 10,000కి దగ్గరగా వస్తున్నాము. ఏదో మురిపించే మొబైల్ సినిమా చూపించినట్టు 10,000 వరకు తీసుకెళ్ళి లేదా ఒక 150 పెంచి 10,100, 10,150, 10,060 అట్లాగా క్రాస్ చేయించి మళ్ళీ అక్కడి నుంచి ఉతకడం మొదలు పెట్టేయచ్చు. అందుకని మనం నమ్మకూడదు. అయితే 10,000కి చాలా దగ్గరగా ఉంది. ప్రీవియస్ లో ట్రేడెడ్ హై కంటే ఈరోజు కొంచెం పైకే ట్రేడ్ అయింది. పైగా ఈరోజు మార్కెట్కి స్పెషాలిటీ ఏంటంటే షార్ట్ కవరింగ్ కంటే కొంచెం బయింగ్ ఉన్నది అని అర్థం చేసుకోవాలి. కొంచెం బయింగ్ వచ్చింది. షార్ట్ కవరింగ్ లేదని కాదు, షార్ట్ కవరింగ్తో పాటు కొంచెం బయింగ్ వచ్చింది. అయితే షార్ట్ సెల్లింగ్ చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా చేశారు బాగానే. ఇన్స్పైట్ ఆఫ్ దట్ మార్కెట్ పికప్ అయింది. లాస్ట్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది అనుకోండి, లేకపోతే 350 పాయింట్ల పైనే పెరిగింది. ఆ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. దట్స్ ఓకే, గుడ్, వండర్ఫుల్. అయితే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మార్కెట్కి ఇంత ఉందా? 10,000 లెవెల్కి చేరటానికి తగినటువంటి స్ట్రెంగ్త్ ఉందా మార్కెట్కి? దట్స్ ఎ క్వశ్చన్. అంటే 10,000కి చేరటానికి తగిన సత్తా అంటే 10,000 వర్త్ మార్కెట్ కాదు. వీఆర్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ అన్సర్టనిటీ. ఏదేదో చేస్తున్నాము, పరిస్థితులు ఏమీ బాగోలేవు తెలుస్తున్నది. గ్లోబల్ మార్కెట్లు కూడా ఏంటంటే కొద్దిగా ఊపిరి పీల్చుకుని ముందుకు సాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లు కొంచెం పాజిటివ్గానే ఉండటం వలన అదొక రీజను. ఈరోజైతే ఏషియన్ మార్కెట్స్ కొంచెం బాగా గ్రీన్లో క్లోజ్ అయ్యాయి. అండ్ వీఆర్ ఫాలోయింగ్. బట్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఇవి షార్ట్ టర్మ్ బుల్లిష్ ట్రెండ్స్ని అడ్వాంటేజ్ తీసుకుని షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవటం ఓకే, బాగానే ఉంటుంది. కానీ ఎక్కువ ఇన్వెస్టర్స్ లేదా షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అనుకోండి ట్రాప్ అయ్యేది ఇటువంటి సందర్భాల్లోనే. ఎందుకంటే 10,000 చాలా క్రూషియల్ లెవెల్. ఏదో 10,000కి తీసుకెళ్ళి 10,000 చూపించి మళ్ళీ లాగేయచ్చు. ఆ ప్రమాదం ఎప్పుడూ ఉంది. 10,000 చూపించి అన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండర్లైన్ చేసుకోవడానికి. నెవర్దిలెస్ ఐఎమ్ నాట్ పెసిమిస్ట్.
పెసిమిస్టిక్గా ఏం లేను. మార్కెట్స్ కొంచెం యాక్టివ్గానే ఉన్నాయి, బులిష్గానే ఉంది. బట్ వాట్ ఐఎమ్ అఫ్రైడ్ ఈజ్ ఎప్పుడు పడేస్తారో కొంచెం చెప్ప పెట్టకుండా పడేస్తారేమో. సడన్ సర్ప్రైజెస్ ఇచ్చి పడేస్తారేమో, పడేయటం మొదలు పెడతారేమో అని. అయితే ఒకటి మాత్రం క్లియర్గా కనబడుతున్నది, 9450 9500 వరకు ఆ రేంజ్లో మంచి సపోర్ట్ ఇప్పుడు సపోర్ట్ ఉంది. 10,000కి దగ్గరలో ఉన్నాం, 9500 దగ్గర సపోర్ట్ ఉంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఇట్స్ ఓకే, పెద్ద రిస్క్ ఏం లేదు. కానీ 9500 450 కంటే దిగువకు వస్తేనే కొద్దిగా మళ్ళీ బేరిష్ మోడ్లోకి తీసుకెళ్ళిపోతారు. ఏదో ఒక రీజన్స్ చూపిస్తారు. పైకి తీసుకెళ్ళడానికి ఏవో రీజన్స్ చెప్తారు, కిందకి తీసుకురావడానికి రీజన్స్ చెప్తారు. కొన్ని రీజన్స్ మనకి ప్లాజిబుల్గా విజిబుల్గా ఉంటాయి, కనపడతాయి. కొన్ని ఏమో అనిపించవు, అయినా పడిపోతాయి. మార్కెట్లు ఎందుకు పెరుగుతాయి, ఎందుకు తగ్గుతాయి చాలా సందర్భాల్లో విశ్లేషించడం చాలా కష్టం. మార్కెట్లో ఏమంత గొప్ప వింతలు విశేషాలు జరిగాయని మార్కెట్ పెరిగింది లేదు. మార్కెట్ యాక్చువల్గా పెరుగుతుంది, మరి ప్యాకేజ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, పెరుగుతుంది అన్న టైంలో ఏం చేశారు, అందరూ యూఫోరియాలో పెరుగుతుంది అనుకుని ఉన్న సందర్భంలోనూ అప్పుడు పడేసి రివర్స్ వెళ్ళారు. అంటే ప్రాక్టికల్గా ఏంటంటే ఈ ఆపరేటర్స్ ఒక రకమైనటువంటి యూఫోరియా క్రియేట్ చేసి మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం లాంటిది కల్పించి చూపించి అక్కడి నుంచి పడేసి ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటుంటారు. అలాగే ప్యానిక్ లాంటి సిచ్యువేషన్స్ చూపించి అక్కడ బయింగ్ మొదలు పెడుతుంటారు, పెట్టకుండా, తెలియకుండా, ఎవరికి చెప్పకుండా. అంటే దే క్రియేట్ ఎ సీన్ ఆర్ సిచ్యువేషన్ అండ్ దే డూ యాక్ట్ అకార్డింగ్లీ. అంటే లైక్ ఎ టైగర్ ప్రౌలింగ్ అపాన్. ఇది షార్ట్ టర్మ్ గిమ్మిక్స్. షార్ట్ టర్మ్లో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అందుకని వన్ హ్యాస్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. షార్ట్ టర్మ్ ట్రెండ్ని మనం క్యాచ్ చేయలేము కాబట్టి షార్ట్ టర్మ్ ట్రెండ్ని ప్రెడిక్ట్ చేయడానికి ప్రయత్నించి ట్రేడింగ్లు చేయకూడదు. అయితే ఇప్పుడున్న పరిస్థితికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు తీసుకున్నట్లయితే బాగా యాక్టివ్గా రికవర్ అయ్యాయనే చెప్పాలి. 20,000కి దగ్గరగా వచ్చేసింది బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ ఏమో 10,000కి దగ్గరగా వచ్చింది. హాఫ్ ఆఫ్ ఇట్, రెండు దగ్గరగా ఉన్నాయి, బాగానే ఉంది. నెక్స్ట్ ఏమిటంటే ఇంకొంచెం పెరగచ్చు కూడా, ఇంకా 150 పాయింట్స్, జస్ట్ 150 పాయింట్స్ అవే ఫ్రమ్ ది మైల్ స్టోన్ ఆఫ్ 10,000. అయితే 10,000కి వెళ్ళగానే అయిపోలేదు, ఇంకా ఏముంది, ఇంకా ఎక్కేసాం, పైకి వచ్చేసాం, ఇంకా వీఆర్ సేఫ్ అనే ఈ సిచ్యువేషన్ ఏం లేదు. ఆ మధ్యన ఎప్పుడో 2-3 రోజుల కిందట ఒక అబ్బాయి అడిగాడు కూడా, చాలా మంచి ప్రశ్న వేశాడు. మరి 10,000 అంటున్నారు, 10,000కి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ 7,500కి రాదని గ్యారెంటీ ఇవ్వగలరా? ఇలా డైరెక్ట్గా నన్ను గ్యారెంటీ అడుగుతున్నాడు ఆయన. నిజంగా గ్యారెంటీ ఇవ్వలేము, అట్లాంటి గ్యారెంటీలు ఏం లేవు. విరుగుట కొరకే అని 10,000కి వెళ్ళినా కానీ అక్కడ సస్టైన్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ. ఒక 2-3 సెషన్స్ 4 సెషన్స్ సస్టైన్ అయితే అదే గొప్ప. ఎందుకంటే 10,000 10,500కి సరిపడా స్ట్రెంగ్త్, సత్తా మార్కెట్కి లేదు కదా. ఈ మార్కెట్కు ఉన్న సత్తా ఎంత అంటే 8,000 8,500. పోనీ 9,000 వేసుకుందాం. కానీ 9,000 8,500 9,000 వరకే స్ట్రెంగ్త్ ఉన్నటువంటి మార్కెట్ 10,000కి వస్తే దాన్ని ఎలా తీసుకోవాలి? క్రిటికల్గా చూడాలి. చాలామంది గలిబుల్ ఇన్వెస్టర్స్ ఏంటి చేస్తుంటారంటే ఇట్లాంటప్పుడు, అమ్మో అది పెరిగిపోయింది, ఇది పెరిగిపోయింది, ఇంకా అది పెరిగిపోతుందేమో, ఇది పెరిగిపోతుందేమో అని వెళ్ళిపోతారు. లక్కీగా ఒక్కోసారి బీటెన్ స్టాక్ పట్టుకున్నాడు అనుకోండి, 52 వీక్లో వచ్చింది, సివియర్లీ బీటెన్ స్టాక్ అట్లా వచ్చింది అనుకోండి, బతికిపోతాడు. ఎందుకంటే కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ మొత్తానికి ఓవరాల్గా అది ఉంటుంది, పికప్ అవుతుంది ఎప్పుడొకప్పుడు. కొన్ని పీక్లో పెరుగుతూ పీక్ వెళ్ళిన వాటిని పట్టుకున్నారనుకోండి, ఆ తర్వాత పడటం మొదలు పెడితే చాలా భయంకరంగా పడతాయి. అందుకని ఆల్రెడీ పెరిగేసిన షేర్లు ఇంకా పెరిగిపోద్దేమో అని మాత్రం ఎగబడి వెళ్ళకూడదు. బాటమ్ అవుట్ అయిన షేర్లో ఉంటే, బాగా పడిపోయిన ఉంటే ట్రై చేయొచ్చు. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్కెట్లో చూడండి, బజాజ్ ట్విన్స్
బజాజ్ ఫిన్ సర్వీసెస్, బజాజ్ ఆటో ఫైనాన్స్. ముఖ్యంగా బజాజ్ ఫైనాన్స్ అయితే 52 వీక్ లోకి రావటం, 1800 ప్లస్లో ఉంది కదా అంతకుముందు. టుడే 2150 రేంజ్లో క్లోజ్ అయింది. ఒక్క రోజులోనే 10 to 11% ఈరోజు రికవర్ అయింది. తర్వాత ఇది బాటమ్ అవుట్ అయిన షేరు తర్వాత 52 వీక్లోకి కూడా వచ్చినట్టుంది. ఇట్లా బాటమ్ అవుట్ అయిన షేర్లు ఏంటంటే ఇట్లాంటివి అయితే ఒకవేళ పెరిగితే ఇక్కడి నుంచి పెరిగితే అయినా కాస్త కోస్త ప్రాఫిట్ వస్తుంది, ఓకే. తగ్గినా పెద్దగా తగ్గవు ఇట్లాంటివి. దీన్ని రికమెండేషన్గా మాత్రం దయచేసి భావించకండి. కొనుక్కునేది ఎప్పుడు కూడా ఈ డూ అట్ యువర్ ఓన్ రిస్క్. ఇన్వెస్ట్మెంట్ అనేది అట్ యువర్ ఓన్ రిస్కే. రికమెండేషన్గా అడ్వైస్గా భావించి చేయడానికి వీల్లేదు, అది శాస్త్ర విరుద్ధం. సో అలాగే ఆ మధ్యన చెప్పాను, మీకు గుర్తుందో లేదో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాదాపు 170కి దగ్గరలో ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? 150, 148, 150 నుంచి 170కి వచ్చింది. అంటే చూస్తూ 20 రూపాయలు పెరిగింది. ఈరోజు చాలా యాక్టివ్గా ఉంది మార్కెట్, ఓవరాల్గా యాక్టివ్గా ఉంది కదా. అంటే మీరు ఇట్లాంటప్పుడు ట్రాప్ అయిపోతారు. కాస్త కొస్తూ బతకాలంటే అయినా టెంప్టేషన్ ఆగటం లేదు, ఏదో ఒకటి కొనాలనిపిస్తున్నది అనిపించే వాళ్ళు ఎప్పుడు కూడా మార్కెట్లు రైజ్ అవుతుంటే వెయిట్ చేయటం మంచిది. లేదండి వెయిట్ చేయలేను, ఏదో ఒకటి చేయాలనుకుంటే ఎప్పుడైనా బాటమ్ అవుట్ అయినటువంటి బాగా బీటెన్ స్టాక్స్ తీసుకోవాలి. తర్వాత తీసుకున్న తర్వాత మళ్ళీ తగ్గొచ్చు కూడా, తగ్గుతాయి. ఏకరకంగా ఒక్క లైన్లో పెరగవు కదా, పైకి వెళ్ళవు కదా. అప్పుడు ఏం చేయాలంటే పేషెంట్గా హోల్డ్ చేయగలగాలి. మంచి కంపెనీ బాగా తగ్గింది అనుకుంటే ఇంకొకసారి తగ్గింది అని అనిపిస్తే అలాంటప్పుడు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు యావరేజ్, ఇంకొంచెం యాడ్ చేసుకోవడానికి సిద్ధపడాలి. యూ షుడ్ బి ఏబుల్ టు యావరేజ్ ఇట్. యు ఆర్ గెటింగ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ముఖ్యంగా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇప్పుడు నిఫ్టీ ఇంకా పెరిగిపోద్దని చెప్పి బయింగ్కి వెళ్ళటం మాత్రం రిస్కే. అయితే షార్ట్ కవరింగ్ అంటే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆరిపోయే దీపానికి కాంతి ఎక్కువ. పడిపోయే ముందు చాలా భయపెట్టినట్టుగా పెరిగిపోద్ది మార్కెట్. భయపెట్టేసి వీళ్ళందరి చేత షార్ట్ కవరింగ్ చేయించేసి అంతా అయిన తర్వాత తాపిగా పడటం మొదలు పెడుతుంది. సో ఇప్పుడైతే ఎలాంటి ట్రేడ్ తీసుకోవటం కూడా అడ్వైజబుల్ కాదు. చూడాలి ఇది 10,000కి వెళుతుందా, 10,000కి వెళ్ళి ఎక్కడ ఉంటుంది, ఎక్కడ నిలబడుతుంది, ఎన్ని రోజులు ఉంటుంది అనేది. దట్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. లేదు ఈలోగా కన్సర్టెడ్ యాక్షన్ గబా ఏముంది, ఒకరిద్దరు ముగ్గురు గట్టిగా అనుకుని మొదలు పెడితే ఫటాఫట పడేస్తారు. 100-200 పాయింట్లు ఊరికే తేలిగ్గా తెగిపోతాయి. అయితే ఈ మార్కెట్ని అసలు ఎట్లాగా చూడాలి అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంది. నాకైతే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది ఇప్పుడు ఈ క్రిటికల్ జంక్షను. అయితే ఒక్క క్లూ మాత్రం ఏంటి దొరుకుతున్నదంటే వాలటాలిటీ ఇండెక్స్ ఈరోజు మార్కెట్ పెరుగుతున్నా కానీ వాలటాలిటీ ఇండెక్స్ పెరుగుతున్నది. ఈరోజు పెరిగింది, 3-4% దాకా పెరిగింది, తర్వాత కొంచెం తగ్గింది. బట్ మార్కెట్ పెరుగుతున్నప్పుడు వాలటాలిటీ ఇండెక్స్ కూడా పెరుగుతుందంటే, దాంతోపాటు వాలటాలిటీ పెరుగుతున్నదంటే ప్రమాదం పొంచి ఉంది అని అర్థం. ఎనీ టైం, వారం పట్టొచ్చు, 10 రోజులు పట్టొచ్చు, 2 రోజుల్లోనే అయిపోవచ్చు, లేకపోతే రేపటి నుంచే మొదలవచ్చు. వాలటాలిటీ పెరుగుతున్నదంటే కాంపిటీషన్ వచ్చేస్తున్నది. అంటే ఇంత పెరిగిందా, అయితే నేను అమ్ముతాను, నేను షార్ట్ సెల్లింగ్ చేస్తాను. అట్లా ఏంటంటే షార్ట్ సెల్లింగ్ చేయటానికి ఎక్కువ మంది ముందుకు వస్తారు. గట్టి వాళ్ళు పూనుకున్నారంటే ఆటోమేటిక్గా అది కిందకు వచ్చేస్తుంది. తర్వాత బయర్స్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నారు. బయింగ్ సైడ్, సెల్లింగ్ సైడ్ రెండు స్ట్రాంగ్గా ఉన్నాయి. బట్ అట్ ది సేమ్ టైం వాలటాలిటీ ఇండెక్స్ పెరుగుతున్నది కాబట్టి అప్వార్డ్ మూమెంటు పెద్దగా పెరగనివ్వరు. 100-150 పాయింట్లు విశేషం ఏం కాదులేండి, 100-150-200 పాయింట్లు పెరగటం విశేషం కాదు. కానీ పెద్దగా పెరగనివ్వరు. ఎందుకని అంటే మార్కెట్లో వాలటాలిటీ ఇండెక్స్ పెరుగుతున్నది. ఇప్పుడు ఇట్లాంటప్పుడు మీరు ఆప్షన్ బయింగ్ చేయాలన్నా ఇబ్బందే. ఎందుకంటే చాలా ఎక్కువ ప్రీమియం ఛార్జ్ చేస్తుంటారు, ప్రీమియమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి.
ఓకే, నన్ను అడిగితే ఇట్లాంటి ఈ స్టేజ్లో ప్రశాంతంగా ఉండటం మంచిది. 2-3 సెషన్స్లో ఈ థర్స్డే కల్లా రిజల్ట్ వచ్చేస్తుంది. థర్స్డే కల్లా తెలిసిపోతుంది. ఎక్కువ కాదు, 10,000కి వెళ్ళగలిగిన సత్తా ఉండి 10,000కి కానీ వెళ్ళేటట్టయితే ఎక్కువ టైం తీసుకోదు. ఈ వీక్లోనే వచ్చేయచ్చు 10,000కి. ఆ కాస్త ముచ్చట తీర్చేయచ్చు. ఇట్ మే కంప్లీట్ ది ఫార్మాలిటీ. జాగ్రత్తగా ఉండాలి మార్కెట్. తర్వాత సైక్లికల్గా మార్కెట్ మూవ్ అవుతూ ఉంటుంది సిస్టమేటిక్గా, పైకి కిందకి పైకి కిందకి. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అబ్జర్వ్ చేయాలి. ఓకే అండి. సో ఇంతకు మించి ప్రత్యేకించి చెప్పడానికి ఏం లేదు. ఇన్వెస్ట్మెంట్ కోసమైతే బయింగ్కి కంగారు పడేం వెళ్ళక్కర్లేదు. రోజు చెప్పేదే కదా. అయితే తగ్గుతుంటే మార్కెట్ డౌన్కి వస్తుంటే వచ్చినట్లు అనిపిస్తే అట్లాంటప్పుడు అది వేరే సంగతి, వెంచర్ చేయొచ్చు. ఇప్పుడు షార్ట్ టర్మ్కి ఏదన్నా చెప్పటానికి కూడా చెప్పాలన్నా కూడా అనిపించడం లేదు ఏదీను. వెయిట్ అండ్ వాచ్ షుడ్ బి ద పాలసీ. ఓకే అండి. సో ఆల్ ద బెస్ట్. లెట్ us see వాట్ హ్యాపెన్స్ టుమారో అండ్ ఆఫ్టర్ టుమారో. చాలా నేను ఎంతో ఉత్కంఠతో, ఎంతో ఆసక్తి, క్యూరియాసిటీ తోటి చూస్తున్నాను మార్కెట్ని ఎలా ఉంటాయి ఏంటని. ముఖ్యంగా 150 టచ్ అయినప్పుడు, SBI 150 టచ్ అయినప్పుడు చాలా అప్పటి నుంచి చాలా క్లోజ్గా వాచ్ చేస్తున్నాను దాన్ని. అలాగే బజాజ్ ఫైనాన్స్, జనరల్గా బజాజ్ ఫైనాన్స్ నేను చూడను, బజాజ్ ఫిన్ సర్వీసెస్ చూస్తాను. బట్ స్పెసిఫిక్గా ఇది బాటమ్ అవుట్ అయింది కదా, 52 వీక్ లోకి వచ్చింది కదా, అందుకని దీన్ని కూడా రేడార్లో పెట్టి చూస్తున్నాను. బట్ ఈరోజు బజాజ్ ఫిన్ సర్వీసెస్ కూడా చక్కగా పెరిగింది. విశేషం ఏంటంటే మారుతి కూడా పెరిగింది. బట్ రిస్క్ ఈజ్ దేర్. కొంచెం మారుతి హయ్యర్ లెవెల్లో కొంచెం రిస్క్ ఎక్కువ, కొంచెం తగ్గేటప్పుడు కొంచెం ఎక్కువ స్పీడ్గా తగ్గొచ్చు. అందుకని మారుతి విషయంలో అయితే పెరుగుతుంటే ఏమైనా మన దగ్గర ఉంటే కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుంటే బాగుంటుంది మారుతి విషయం అయితే. ఓకే అండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.